నమస్తే. స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు చేను చిలక కార్యక్రమంలో పంటల నాణ్యత, నానాటికి క్షీణిస్తున్న నేల స్వభావాన్ని, నేలలో బలాన్ని పెంచి అవసరమైన పోషక విలువలను సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పెంచే కార్యక్రమాన్ని చేస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న అభ్యుదయ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య మాటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మంచి దిగుబడి, అట్లాగే నాణ్యత ప్రమాణ దిగుబడి అవసరం. దానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు అవసరం. అయితే దిగుబడులు అధికంగా రావాలని విపరీతమైన పురుగు మందులు పొలాల్లో వినియోగిస్తూ దిగుబడులు రాక, అట్లాగే నేలను రసాయనాలతో నింపి ప్రజల ఆరోగ్య వ్యవస్థను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటున్న విషయాలను మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల ప్రభావం రైతుల ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యత లోపించడం కూడా జరుగుతుంది. ఇప్పటికే పశువుల జీవాల ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా పశుగ్రాస తయారీలో ముందంజలో ఉన్న బ్రహ్మయ్య ప్రస్తుతం జీవ ఎరువులు, జీవ మందుల తయారీలో తనదైన సరళిలో రాణిస్తూ ఉండటం మరో విశేషం. ప్రతి గ్రామంలో రైతులకు సొంత ఖర్చుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ బయో ఫర్టిలైజర్స్ గురించి, వాటి ప్రయోజనాల గురించి తెలియజేస్తూ సేంద్రియ పంటల గురించి కృషి చేస్తూ ఉండడం గొప్ప విషయం. మరింతగా మనం నాదెండ్ల బ్రహ్మయ్య నిర్వహించిన అవగాహన సదస్సు గురించి వివరాలు ప్రముఖ రైతులు, అధికారుల ప్రముఖుల మాటల్లో తెలుసుకుందాం. నాదెండ్ల బుల్లెమ్మ ఒక సేవా సమితిని ఏర్పాటు చేసి దాంట్లో విత్తనాల తయారీ సొంతంగా ప్రాసెస్ పెట్టి చేయటం జరుగుతుంది. బ్రహ్మయ్య గారు, ఈ బ్రహ్మయ్య గారు అంటే మేము కలిసిమెలిసి వ్యవసాయం చేసుకున్న వాళ్ళం. ఇదివరకు విత్తనాలు సరఫరా చేయటకై ఎంతోమంది శాస్త్రవేత్తలను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మా బనిళ్ళపాడు గ్రామంలో రైతు వేదికలో ఈ సదస్సు పెట్టడం మాకు ఎంతో గర్వకారణం. ఆ పట్టుదలతోటే ఇప్పుడు విత్తన సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎంతోమంది శాస్త్రవేత్తలు వచ్చారు. వారు చెప్పిన సూచనల్ని, సలహాలని అందరినీ అన్నీ మనం అవగాహన చేసుకొని వ్యవసాయంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ సూచనలు, ఈ క్రిమిసంహార మందులు అనేది గతంలో మిర్చి వేసిన రైతులు అందరూ వేలాదిగా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల మందులు కొట్టి అయినా కూడా ఉపయోగం లేకుండా, కానీ ఇట్లా కాకుండా కొంచెం ఖర్చు తక్కువతో ఈ క్రిమిసంహారక మందుల్ని, ఈ సలహాలు సూచనలు పాటించి గ్రామాల్లో సొంతంగా తయారు చేసుకొని ఇట్లాంటి విధానాలు ఉపయోగించి డబ్బు తక్కువ ఖర్చుతో, పెట్టుబడి తక్కువతో రకాలుగా పండించి మిర్చి పంటలు కానీ, పత్తి కానీ పంటలు పండించుకొని తక్కువ ఖర్చుతో ఆదాయంలో ఉండి రైతులు మంచిగా ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందుకే మేడం, ఇక్కడ మాకు మండలంలో దాదాపు 36,000 ఎకరాలు సాగు భూమి అయితే ఉందండి. ఇందులో ముఖ్యంగా పత్తి 14,000 ఎకరాలు దాకా వేస్తారు మేడం. తర్వాత వరి వచ్చేసి 10,000 ఎకరాల వరకు సాగు అవుతుంది. అయితే గత 2 సంవత్సరాల వరకు మిర్చి అనేది తక్కువ మొదలు, అంటే 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు అలా ఉండేది. లాస్ట్ ఇయర్ ఒక్కసారిగా 6,000 ఎకరాలు సాగు చేశారు మిర్చి. దాంట్లో చాలామంది లాస్ట్ ఇయర్ చాలా త్రిప్స్ అటాక్ వల్ల చాలా లాస్ పోవడం జరిగింది. అయితే కొన్ని చోట్ల కొంతమంది 20 క్వింటాలు, మ్యాక్సిమం 20 క్వింటాల వరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు 1-2 విలేజ్ల్లో. అయితే వీరు ఎక్కువగా మనకి ఏంటంటే పురుగు మందులు, ఎరువులు విపరీతంగా వేస్తూ ఉంటారండి. ఇక్కడైతే అన్ని పంటలు, దాదాపు అన్ని పంటలు పడతాయి. హార్టికల్చర్ ఎక్కువగా, ఇది ఈ సంవత్సరం ఆయిల్ పామ్కి కూడా ఎక్కువ వెళ్తున్నారు మేడం. దాదాపు 600-700 ఎకరాల ఆయిల్ పామ్ కూడా ఈ సంవత్సరం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు. అయితే మనకి ఎక్కువగా ఏంటంటే ఈ
ఈ పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల ఎక్కువ ఖర్చు అనేది వాళ్ళకి అర్థమైంది. లాస్ట్ ఇయర్ మన వెంకటరామరెడ్డి గారు కూడా కొంతమంది రైతుల్ని గ్యాదర్ చేసుకొని కొంత మార్పు అనేది చేపించడం జరిగింది. అయితే ఈ ఖర్చు తగ్గించుకొని ఈ జీవన ఎరువులు ఎలా చేయాలి అనేది మీ ద్వారా రైతులకి వివరించాల్సిందిగా కోరుచున్నాను మేడం. సేంద్రీయ వ్యవసాయంలో మనకు చూసుకున్నట్లయితే మనం చాలా వరకు కెమికల్స్ని అవాయిడ్ చేయడం, కెమికల్స్ ఏమీ వాడకపోవడం. అయితే ప్రజెంట్ ఉన్న ఫుడ్ డిమాండ్, ఫుడ్ సెక్యూరిటీ చూసుకున్నట్లయితే మనం సేంద్రీయ వ్యవసాయంలో 100% ఉత్పత్తి సాధించలేము. కానీ నేల స్వభావాన్ని మనము భవిష్యత్తు తరాల వరకు అందించగలము. నేల అనేది సాంద్రతగా ఉంటే, నేల ఫర్టిలిటీగా ఉంటే మనం ఎంత పంటనైనా తీసుకోవచ్చు. నేల అనేది మనం ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకపోయినా కూడా మనం దాన్ని పంట ఉత్పత్తిని సాధించుకోవచ్చు. సో ఇలాంటి మెథడ్స్ మనం పద్ధతులు అవలంబించడం వల్ల నేల స్వభావాన్ని మనం మంచిగా చూసుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవన ఎరువులు అనేటివి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా ఈ సేంద్రీయ వ్యవసాయంలో చాలా ఉన్నాయి ఎరువులు. ఏవైతే వర్మీ కంపోస్ట్ కానీ, వానపాముల ఎరువు కానీ, లేకపోతే దిబ్బలో కూలినటువంటి ఎరువు కానీ, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి క్రాప్ పంట మార్పిడి కానీ, పచ్చిరొట్ట ఎరువులు కానీ, ఇలాంటివన్నీ కూడా సేంద్రీయ వ్యవసాయంలో పార్ట్గా ఉంటాయి. ఈ జీవన ఎరువులు అనేటివి మీరు చూసినట్లయితే మీరు రసాయనిక ఎరువులు చూసుంటారు. చాలామంది రసాయనిక ఎరువులు చెప్పంగానే చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు. రసాయన ఎరువులు అనగానే డిఏపి, యూరియా, ఏదో 13-0 రకరకాలు చెప్తారు. కానీ జీవన ఎరువులు అడిగితే చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది జీవన ఎరువులు అంటే. బట్ ఈ జీవన ఎరువులు అనేటివి మనకు కెమికల్స్ కాదు, కంప్లీట్గా జీవ సంబంధిత పదార్థాలు. వాటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. వాటిలో ఏముంటాయంటే సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు నేలలో, ఆ నేల వాతావరణం బాగా ఉన్నప్పుడు అవి మనం వేస్తే కనుక అవి నేలలో మల్టిప్లై అయిపోయి ఇతర జీవులతో పాటు కలిసిపోయి పంట ఉత్పత్తికి తోడ్పడే పోషకాలను అందించడం కూడా కరిగించి ఆ రూపంలోకి తీసుకొని వస్తాయి. నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు ఉంటాయి. తర్వాత భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు ఉంటాయి. తర్వాత పొటాషియం రిలీజ్ చేసే జీవన ఎరువులు, జింకు కరిగించే జీవన ఎరువులు, తర్వాత ముఖ్యంగా మైక్రోరైజా జీవన ఎరువులు అనేటివి ఉంటాయి. ఇవి ముఖ్యంగా భాస్వరం ఏదైతే ఉందో మొక్కల వేర్లకు దూరంగా ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి మొక్కల వేర్ల లోపలికి ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఈ మైక్రోరైజా జీవన ఎరువులు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మొక్క వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది వేరు బాగా దృఢంగా ఉండే విధంగా ఈ మైక్రోరైజా జీవన ఎరువులు చేస్తాయి. అంతేకాకుండా జీవన ఎరువుల వల్ల ఒక ముఖ్యమైన లాభం ఏంటంటే పంటలోకి ఇవి పురుగుల్ని కానీ తెగుళ్ళని కానీ తట్టుకునే శక్తి అన్నది నింపుతుంది. అంటే ఇప్పుడు పురుగు వచ్చిన తర్వాత మనము మందులు కొట్టడం కానీ ఇతరత్ర పనులు చేయడం కానీ వేరు. ముందు నుంచి మొక్కని పటిష్టంగా చేయాలంటే ప్రతి రైతు కూడా ఈ జీవన ఎరువులు వాడకం అన్నది అలవాటు చేసుకోవాలి. అంటే సేంద్రీయ వ్యవసాయంలో ఒక పార్ట్ ఏంటంటే జీవన ఎరువులు వాడుకోవడం, రెండో పార్ట్ ఏంటంటే జీవ క్రిమి సంహారక మందులు వాడుకోవడం. అంటే పురుగు వచ్చిన తర్వాత కానీ, పురుగు వచ్చే ముందు కానీ, తెగుళ్ళు వచ్చే ముందు కానీ ఎలా మనం నివారించుకోవాలో ఆ విషయం చూడాలి. ఇప్పుడు ఈ జీవ రసాయనాలు అంటారు. ఈ జీవ రసాయనాలు ఏంటంటే బేసికలీ ఇవన్నీ కూడా సూక్ష్మజీవులు. మన వాతావరణం అంతా కూడా సూక్ష్మజీవులతోనే నిండుందండి. కొన్ని రకాల సూక్ష్మజీవులు ఏవైతే రైతుకి మేలు చేస్తాయో వాటిలో 1% జీవన ఎరువులు, ఇంకొన్ని ఈ సూక్ష్మజీవులు అంటే మనం జీవరసాయనాలు అంటాం. ఈ జీవరసాయనాల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఏంటంటే ఒకటి మనకి వైరస్ ఆధారిత జీవరసాయనాలు ఉన్నాయి, అలానే శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు అంటే ఫంగస్ అంటారు, బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు, అలానే నిమటోడ్ ఆధారిత జీవరసాయనాలు. ఈ జీవరసాయనాలన్నీ కూడానండి మనకి పురుగుల్ని అంతం చేయడానికి వాడతాం. ఈ తామర పురుగులో ఈ కెమికల్స్ అన్నిటిని తట్టుకునే శక్తి డెవలప్ అయిన తర్వాత రైతులందరూ కూడా ఈ బవేరియా బెసియానా కానీ, లెకానిసిలియం కానీ ఇలాంటి ఏవైతే జీవరసాయనాలు ఉన్నారో వాడుకోవడం అన్నది మొదలెట్టారు. బవేరియా బెసియానా కానీ, లెకానిసిలియం లెకాని కానీ, మెటరైజియం కానీ ఈ 3 మనకి రైతుకి మార్కెట్లో అందుబాటులో ఉండే జీవ రసాయనాలు. ఇవేంటంటే ఒకటి మెటారైజియం అనే ఎసోప్లియా అన్నది మనకి వేరుపురుగు. ఇప్పుడు రకరకాల పంటల్లో వేరుపురుగు వస్తుంది, కూరగాయల్లో వస్తుంది, మామిడిలో వస్తుంది.
ఈ వేరు పురుగుల్ని ఇది నాశనం చేస్తుంది. రెండోది మనం బవేరియా బెసియానా అంటాం. బవేరియా బెసియానా అన్నది మనకి సాధారణంగా అనేక రకాల పురుగుల్లో మనకు పంటల్లో వచ్చే ఈ థ్రిప్స్ కానీ, అలానే ఆకుముడత పురుగులు కానీ, వరిలో కాండం తోల్చే పురుగు కానీ, రకరకాల పంటల్లో వచ్చే శనగపచ్చ పురుగు కానీ, సో ఇట్లాంటి పంటల పురుగుల్ని మనము నాశనం చేయడానికి ఈ బవేరియా బెసియానా అన్న ఈ జీవరసాయనం వాడుకోవచ్చు. మూడోది ఏంటంటే లెకానిసిలియం. ఇప్పుడు లెకానిసిలియం అన్నది ఒక సూక్ష్మజీవి, ఫంగస్. అది ఈ లెకానిసిలియం మనకి ఎక్కడైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో, అంటే మనకు వచ్చే దోమ కానీ, నల్లి కానీ, తెల్లదోమ, అలానే త్రిప్స్, తామర పురుగు, వీటిని మనం నాశనం చేసుకోవడానికి, అంటే వీటిని కంట్రోల్ చేసుకోవడానికి మనము ఈ వర్టిసిలియం అన్నది వాడుకోవచ్చు. ఎక్కడైతే ఈ పింక్ బోల్వర్మ్ ఉంది, అంటే పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు, ఈ గులాబీ రంగు పురుగు కోసమైనా ఇతరత్రా పురుగుల కోసం ఎక్కడైతే లార్వా దశ పురుగులు ఉంటాయో వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి మనం ఈ బీటీ అన్న ద్రవం కానీ పొడి రూపంలో కానీ మనకి బ్యాక్టీరియా అన్నది దొరుకుతుంది. ఇది అలానే మనకి వరిలో కాండం తొలిచే పురుగు ఉంది, వరిలో ఆకుముడత పురుగు ఉంది. సో ఇట్లాంటి లార్వా పురుగుల్ని మనము కంట్రోల్ చేయడానికి ఈ బీటీ అన్నది వాడుకోవచ్చు. మూడోది ఏంటంటే వైరస్ మనకి సాధారణంగా 1-2 పురుగులకి మాత్రమే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. సో ఇట్లాంటి ఈ జీవ రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం పురుగులు కంట్రోల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. క్రిమి రసాయనాలు ఏంటంటే బవేరియా బెసియానా, వర్టిసిలియం లకాని, అంటే దాని పేరు ఇప్పుడు మారింది, లెకానిసిలియం లకాని అంటున్నాము. లేకపోతే కొన్ని రకాల ఎంటమోపాథోజెనిక్ నిమెటోడ్స్, అవి కూడా బాగానే పనిచేస్తున్నాయి. మీకు ఎక్కడ రికమెండేషన్ లేదు కానీ అవి కూడా బాగానే పనిచేస్తున్నాయి, ఎంటమోపాథోజెనిక్ నిమెటోడ్స్ కూడా. ఇవన్నీ ఏంటంటే మట్టిలో ఉండే ఆర్గానిజమ్సే, ఇవేమి ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చిన ఆర్గానిజమ్స్ కాదు, మట్టిలో ఉన్న ఆర్గానిజమ్సే. వాటిని మట్టి నుంచే తీస్తారు. మిగతా చెప్పే ప్రొసీజర్ అంతా ఏంటంటే వేరే గాల్లో ఉన్న సూక్ష్మజీవులు దానిలోకి వెళ్ళి దాన్ని కంటామినేషన్ చెయ్యకుండా చెప్తాం. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టరు అంతా స్పిరిట్ పెట్టి ఎందుకు తుడుస్తారు, అక్కడ ఉన్న సూక్ష్మజీవులన్నీ తీసేయడానికి. అట్లా ఏం సూక్ష్మజీవులు వేరేవి కంటామినేషన్ చేయకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని మనకి కావాల్సిన జీవన ఎరువులు మనమే తయారు చేసుకోవచ్చు. ఆ పేరు వెంకట్రామరెడ్డి, మేనవోల గ్రామం. ఈ జీవన ఎరువులతోనే నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి క్రాపులు పండించడం కంప్లీట్ అయిపోయింది. ఈ జీవన ఎరువులు అనేది ఒక 7-8 సంవత్సరాల నుంచే ఉన్నాయి మార్కెట్లో. అంతకాకపోతే జీవనం అంటే బయో అంటే మైల్ దూరం ఉరుగుతారు రైతులు. కానీ జీవన ఎరువులు మంచి, అది మోతాదు ఎలా వాడుకోవాలో ఆ మోతాదు ప్రకారం వాడుకుంటే అవి మంచి. కెమికల్ అయినా మంచియే, కానీ మోతాదు వాడడం. సేంద్రీయ కర్బనం పెరగాలి అంటే పశువుల ఎరువు తోలాల్సుకోవాలి. ఎందుకంటే మనకి బీటీ కాటన్ వచ్చిన తర్వాత 15 క్వింటాలు 20 క్వింటాలు పండించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 5 క్వింటాలకు వచ్చింది. మిర్చి 50 క్వింటాలు పండించారు, ఇప్పుడు 25 క్వింటాలకు వచ్చింది. 50-60 బస్తాలు ఒడ్లు పండించినాయి, 20 క్వింటాలకు వచ్చింది. మొత్తం దిగజారిపోతుంది. జీవన ఎరువులతో చేసిన వాళ్ళే దిగుబడి సాధించగలరు, ఇది నేను బ్లంట్గా చెప్పగలను. నేలకు జీవాన్ని, పంటలకు బలాన్ని ఇచ్చే వివిధ రకాల జీవ ఎరువులు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. వివిధ పంటల్లో రైతులు తమ పొలాల్లో వాడుతూ ఉండటం అనే విషయం కూడా అందరికీ తెలిసింది. అయితే వివిధ జీవ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి, ఏ మోతాదులో వాడాల్సిన అవసరం ఉంది అనే విషయాలు చాలామంది రైతులకు తెలియదు. దానికి కారణం రైతులు రసాయన వ్యవసాయంపై ఆధారపడి ఉండటం అనే విషయం కూడా మనకు తెలిసిందే. అయితే జీవ ఎరువులు వాడితే నేలతో పాటు పంటల దిగుబడి కూడా నాణ్యతను సంతరించుకుంటుంది అని చాలామంది అభ్యుదయ రైతులు ప్రయత్నిస్తూ ఉన్నా ఇంకా ఎక్కడో చిన్నపాటి లోపం ఎదురవుతూ ఉండటం మనం గమనించవచ్చు. ఈ పరిస్థితిని గమనించిన నాదెండ్ల బ్రహ్మయ్య ఎన్నో ప్రాంతాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ వీలైనంత మందిని సేంద్రియం వైపు మరల్చడం మరో విశేషంగా భావించాలి.
ముఖ్యంగా నేల తల్లిని సేంద్రియ పదార్థాల ద్వారా రక్షిస్తూ మిర్చి, పత్తి పంటల్లో వచ్చే తామర పురుగు లాంటి వాటిని నిర్మూలిస్తూ బ్రహ్మయ్య జీవ ఎరువులను రైతులకు అందిస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం విశేషం. జీవన ఎరువుల వినియోగంపై ఆయన నిర్వహించిన సదస్సు గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. నేను నాదెండ్ల బ్రహ్మయ్య. మిర్చి మీద వచ్చిన నల్ల తామర పురుగు ఏ రైతుని నిద్రపోనీయకుండా చేసింది. ఈ రోజు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ మామూలుగానే మా ఫాదరు గత 30-40 ఏళ్ళ నుంచి కూడా మిర్చి పండిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కొంచెం భారీ ఎత్తున ఒక 15 ఎకరాల వరకు వేసాడు. వేసి డిసెంబర్ వరకు ఈ పురుగు మందులు మామూలుగా ప్రతి సంవత్సరం స్ప్రే చేసినట్టే స్ప్రే చేసుకుంటూ వస్తున్నాడు. డిసెంబర్ నాటికి వచ్చేసరికి అది కంట్రోల్ కెపాసిటీ అనేది అతను పెట్టిన పెట్టుబడికి అక్కడున్న క్రాప్కి అయితే నేను నాకున్న నాలెడ్జ్ తోటి చేలు మొత్తం తిరిగి చూస్తే ఏమైందనంటే మా ఫాదరు ఆ పురుగు ఉధృతిని తగ్గించగలుగుతున్నాడు. పురుగు వచ్చి మా ఫాదర్ క్రాప్ మీద పెద్దగా డ్యామేజ్ ఏం చేయాల, కానీ ఆయన కుట్టిన మందుల వల్ల మొక్క డ్యామేజ్ అవుతుంది. అంటే మొక్కకి సహజంగా గాలి నుంచి, సూర్యరశ్మి నుంచి పత్రహరితం తయారు చేసుకునే గుణం ఉంటుంది ప్రతి మొక్కకి. ఈయన కొట్టిన స్ప్రేల వల్ల ఆ పత్రహరితపు హోల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి సస్టైనబిలిటీ కోల్పోతుంది. అంటే ఎదుగుదల లేకుండా పోవటము, గిడసబారిపోవటము, ఫ్లవరింగ్ రాకుండా పోవటము, ముద్దాకి అయిపోవటము, ఇట్లాంటి సమస్యలన్నీ నేను గుర్తించి సరే అప్పటికప్పుడు మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి ఆ ఫొటోస్, విజువల్స్ అన్నీ తీసుకొని, వీడియోస్ తీసుకొని డాక్టర్ అనితా మేడం గారి నంబర్ ఇచ్చి అనితా మేడం గారిని పోయి కలవండి అని చెప్తే ఆ మేడం గారిని కలవటం జరిగింది. అయితే వారు కూడా ఏం చెప్పారంటే విధానాలు ఉన్నాయండి, ఆచరించాల్సిన శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉంటే సలహాలు ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. పెస్టిసైడ్ తోటి కంపేర్ చేస్తే దాంతో కంపారిజన్ ఆ పెస్టిసైడ్ పోల్ మీద నుంచొని ఆలోచించమాకండి. వాటికంటే ఇవి తక్కువ, అంటే అంత స్పీడ్గా. ఇప్పుడు మామూలుగా పెస్టిసైడ్ ఎట్లుంటుందంటే మన రైతు ఆలోచనలో ఏదైనా ఒక కంపెనీ ముందు తీసుకొచ్చి స్ప్రే చేస్తే అది 10 ml, 20 ml, 30 ml ఒక ట్యాంక్లో పోసి ట్యాంక్కి ఈ ధర నుంచి ఆ ధరికి పోయి మళ్ళీ ఈ ధరికి వచ్చేసరికి పురుగు చచ్చిపోవాలి, లేకపోతే ఒక 2 గంటల్లో పురుగు చచ్చిపోయి ఆకు మీద కనపడితే వీడి ఖుషి. ఆ స్థాయి ఆలోచనలు ఉన్నప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఇవి అట్లా పనిచేయవు, టైం తీసుకుంటాయి. ఇవాళ నువ్వు స్ప్రే చేస్తే 2 నుంచి 3 రోజులు టైం తీసుకుంటుంది ఆ ఉన్న పురుగుని చంపడానికి. అయితే నువ్వు స్ప్రే చేసిన తర్వాత మినిమం 3 to 4 అవర్స్లో దాని పనితనం మొదలుపెట్టిద్ది, పురుగు కదలకుండా చేసిద్ది. అంటే 3-4 గంటలైన కాడి నుంచి పురుగులో చలనం అనేది తగ్గిద్ది. నిదానంగా అవర్స్ గడిచిన కొద్దీ దీని లోపల బ్యాక్టీరియాస్ మల్టిప్లై అయిపోయి ఒక 2-3 డేస్కి నీకు అసలు ఆ పురుగు అనేది ఆకారం లేకుండా చేసేస్తాయి. అంత టైం అంటే ఇది నిలకడగా ఆలోచించి పరిశీలన శక్తి ఉండి చూసే రైతుకే అర్థమైద్ది. మరి అంత శక్తి మీకుంటే కనుక ఆ రకంగా ఎఫర్ట్ పెట్టి చేయగలిగే శక్తి ఉంటే దీనికి సక్సెస్ రేట్ బాగుంటుందండి. ఫస్ట్ మీరు ధైర్యంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ పంట మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు చేసే పని మీద ఇది న్యాయమైన పని అని నమ్మకంతో చేయాలి. ఈ 3 చేయగలిగితే సక్సెస్ వచ్చిద్దండి అని మేడం గారు చెప్పడం జరిగింది. నేను ఒక 2.5 లక్షల రూపాయలు పెట్టి ఈ బవేరియా బ్యాసియానా, వట్టిసెల్లం, లకాని అనే 2 రకాలు తీసుకొచ్చేసి 8 స్ప్రేలు కంటిన్యూస్గా కొట్టాం. 3 రోజులకు ఒక స్ప్రే. దీంతోపాటు ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో సివిఆర్ మెథడ్ అని ఉంది. అంటే చింతల వెంకటరెడ్డి అనే రైతు ఒక 20-25 ఇయర్స్ నుంచి భూమిలో ఉన్న మట్టిని తీసి ఆకుల మీద స్ప్రే చేస్తే వాటర్లో కలిపి పురుగును కంట్రోల్ చేయొచ్చు, గ్రోత్ ఒక రైతు రీసెర్చ్ చేసి ఆయన మొన్న పద్మ అవార్డు తీసుకున్నారు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆయన ప్రచురణలు, ఆయన లిటరేచర్స్ ప్రపంచం జపాన్లోను, జర్మనీలోను అక్కడ రైతులు ఈయన చేసిన రీసెర్చ్ పుస్తకాల్లో వేసుకొని వాళ్ళు అప్లై చేస్తున్నారు. మన మధ్య ఉన్న వ్యక్తి
చేసే రీసెర్చ్ని మనం గౌరవించట్లేదు. మన నాలెడ్జ్ని ప్రపంచ దేశాలు తీసుకొని వాళ్ళు డెవలప్ అయిపోతున్నాయి. అయితే నేను ఆ సివిఆర్ మెథడ్ మట్టి తీసుకొచ్చి కొట్టమని చెప్పాను మా నాన్నగారికి. చెప్తే ఆయన చిన్నగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి ఇక తప్పదని చెప్పేసి కొడుతున్నాడు అని అట్లా కన్విన్స్ చేసి ముందుకు తీసుకెళ్ళటం వల్ల సక్సెస్ వచ్చింది. అంటే ఒక్కసారిగా ఒక జీవ నియంత్రణ పద్ధతులు అనేవి రైతుకు ఉపయోగపడేవి షార్ట్ టర్మ్లో. అంతకుముందు ఏ శాస్త్రవేత్త చెప్పినా ఎవరు చెప్పినా ఆర్గానిక్ అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టిద్ది అనే ఆలోచన ఉన్నవాళ్ళు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక 40 డేస్ లోపల క్రాప్ని తిప్పేసాము ఆర్గానిక్ విధానాలతోటి అనేది పబ్లిక్కి ఆలోచించే స్థాయిలో రకరకాల ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్లో చెక్ చేసుకొని లొకేషన్ పెట్టుకొని బనగండ్లపాడు విలేజ్ వచ్చి మా ఫాదర్ని కలిసి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఒక 400-500 మంది రైతులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అది ఒకటి నచ్చింది మా ఫాదర్కి. అంటే ఆర్గానిక్కి ఇంత అవకాశాలు ఉన్నాయనేది ఫీల్డ్లో ఆయన ఉన్న కాడికి వచ్చి జనం వచ్చి తెలుసుకోవటం మొదలుపెట్టే తలికి ఆయనకి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు దాకా నమ్మలేని వ్యక్తి కొంచెంగా ఓకే ఈ ఆర్గానిక్లో ఏదో బెనిఫిట్ ఉంది, లేకపోతే ఇంతమంది మనకు తెలియని వ్యక్తులు మనం ఫోన్ నెంబర్లు ఇవ్వకపోతే కూడా లొకేషన్స్ పెట్టుకొని అడ్రస్లు కనుక్కొని వచ్చి మనం కలిసిపోతున్నారంటే మనం చేసే విధానంలో ఏదో ఒక మంచి విషయం ఉంది అనేది అప్పుడు వచ్చింది. ఆ తర్వాత క్రాప్ అమ్మేటప్పుడు లోకల్ ట్రేడర్స్ 16,000 15,000 అంతకంటే ఇక్కడ ఆల్రెడీ పరిచయస్తులు ఉండొచ్చు. ఇంతకుముందు ఎప్పుడో 10-20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ట్రేడర్సే వచ్చి 15,000 16,000కి అడిగితే మిరపకాయలు అన్నోన్ పర్సను ఆర్గానిక్ ప్రోడక్ట్ అని నేను మా ఇంటికి కావాలని చెప్పేసి ఒక్కొక్కడు 20,000 రూపాయలు చెప్తే కూడా 4 టిక్కీలు 5 టిక్కీలు 6 టిక్కీలు వేసుకెళ్ళేతలకి అప్పుడు నమ్మకం వచ్చేసింది ఆర్గానిక్కి భవిష్యత్తు డిమాండ్ ఉంటుంది, ఇది మనకు ఉపయోగకరమైంది, ఏదైనా కానీ దీన్ని చెయ్యాలి నెక్స్ట్ ఇయర్ అనేది ఆయన మనసులో పెట్టుకొని ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 15 ఎకరాలు వేసాం కదా, ఇంకొక 3 ఎకరాలు పెంచి 18 ఎకరాలు ఆర్గానిక్లోనే చేద్దాము, దానికి సంబంధించిన వ్యవహారం మొత్తం చెయ్యని చెప్పి ధైర్యంగా చెప్పగలిగాడు. ఇది ఏంటంటే భవిష్యత్తులో ఆర్గానిక్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎఫ్పిఓస్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చింది, ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ అని. ఆ ఎఫ్పిఓ ద్వారా ఏంటంటే రైతులు సంఘటితంగా ఉండి వాళ్ళ పంటల్ని ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ వస్తువుని ఇప్పుడు మనం ఏమంటున్నాం ట్రేడర్స్ రేట్లు ఇవ్వట్లేదు, ధర్నాలు చేస్తున్నాం మనం, మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, తర్వాత ట్రేడర్స్ తక్కువ రేటుకి తీసుకుంటున్నారు, వాళ్ళు కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారు అని రకరకాలు చెబుతున్నాం. ఇప్పుడున్న వ్యవసాయంలో పురుగు మందుల వ్యవసాయానికైతే ఈ ఎఫ్పిఓలు ఏం పనిచేయవు. ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ ఎఫ్పిఓలో భవిష్యత్తు ఉంది. ఈ ఆర్గానిక్ విధానంలోకి ఇవాళ మీరు ఒక అడుగు వేస్తే ఒకేసారి నేను అడిగేయమని చెప్పట్లా, మీ పంటలు నష్టపరచుకోమని నేను చెప్పట్లా. ఇది చాలామంది ఏం చేస్తారంటే ఈ గత 10 సంవత్సరాల నుంచి ఇందాక మేడం చెప్పారు మినిమం 2 years 3 years పట్టిద్ది మన భూమిని మారటానికి. మన అనిత మేడం గారు ఎందుకు చెబుతున్నారంటే గతంలో ఉన్న ఫీడ్బ్యాక్ని వాళ్ళు చెప్తున్నారు. అయితే గవర్నమెంట్స్ ఆర్గానిక్లో డెవలప్మెంట్ చేస్తుంది, రకరకాల కొత్త రీసెర్చ్లు చేస్తున్నాయి, అదేవిధంగా ప్రైవేట్లో కూడా చేస్తున్నాయి. పురుగు మందు షాపు గడప తక్కకుండా పంట పండియాలనే ఒక నిర్ణయం తీసుకొని ఎరువు నేనే తయారు చేస్తున్నా. మా నాన్నకు కావాల్సిన 20 ఎకరాలకు కావాల్సిన ఎరువు నేను హైదరాబాద్లో తయారు చేస్తున్నా, ఆడి నుంచే లారీ పెట్టి పంపిస్తా. భూమికి కావాల్సిన జీవన ఎరువులు బ్యాక్టీరియాలు నేనే తయారు చేస్తున్నా. పంటకు కావాల్సిన తెగులు మందులు నేనే తయారు చేస్తున్నా. పంటకు కావాల్సిన పురుగు మందు నేనే తయారు చేస్తున్నా. పంటకు కావాల్సిన గ్రోత్ హార్మోన్స్ అంటే పెరుగుదల కోసం, పూత రావటం కోసం, బాగా సైజు రావటం కోసం, కాయ చిక్కదనం కోసం నేనే తయారు చేస్తున్నా. ఇక మా నాన్న చేయాల్సింది ఏంటంటే షాపోడి దగ్గరికి పోయి కొనుక్కొని వచ్చి కొట్టేదాని బదులు నా దగ్గర కొట్టుకోవాలి. ఈరోజు 1 ఎకరానికి మిర్చికి ఏదైనా పురుగు మందు కానీ ఏదైనా కొట్టాలంటే ఏ బ్రాండెడ్ కంపెనీ అయినా, చిన్న కంపెనీ అయినా ఒక తెగులు మందు కానీ పురుగు మందు కానీ మినిమం 800 రూపాయలు ఖర్చు ఉంది. ఇవాళ ఉన్న రేట్లో మ్యాక్సిమం అంటే 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.
ఇప్పుడు నేను పండించే పంటలో ఈ ఆర్గానిక్లో నేను సొంతంగా నేను ఉత్పత్తి చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు చేసే విధానం ప్రకారం వాళ్ళు చెప్పే విధానం ప్రకారం నేను ఉత్పత్తి చేసుకుంటే నేను సొంతంగా నేనే ఉండి చేసుకుంటేనేమన్నా ₹1 పడిద్ది, నేను మనుషుల్ని పెట్టి చేపిస్తేనేమన్నా ₹150 పడిద్ది. ఎందుకు అని అంటే నేను మనుషుల్ని పెట్టి చేయాలంటే టెక్నాలజీ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ని పెట్టుకోవాలి. మైక్రోబయాలజీ చేసిన పిల్లలను వాళ్ళైతేనే ఫార్ములా కంపెనీ ఎట్లా తయారు చేస్తుందో అట్లా మనం ల్యాబ్లో లాగా సిస్టమేటిక్గా ఏ కంపోజిషన్ ఎట్లా అనేది వాళ్ళు చేయగలుగుతారు. చదువు ఉంటుంది, దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి తయారు చేసుకోండి. సరే మనకి సక్సెస్ వచ్చింది కాబట్టి ఎవరిని అడగకుండా మన ఖర్చుతోటే పబ్లిక్ సర్వీస్ మోడూలో చేద్దామని పాంప్లెటింగ్ సిస్టమ్ మొత్తం కూడా నేనే చేశా. మీరు ముందు ఆ పాంప్లెట్స్ చదవండి. తర్వాత భూమికి పోషకాలు అంటున్నారు. పోషకాలు ఇప్పుడు మనం ఏమంటున్నాం, జింక్ ఇస్తాము, తర్వాత బోరాన్ ఇస్తాము, నత్రజని ఇస్తాం, భాస్వరం ఇస్తాం, ఇవన్నీ మనం పెస్టిసైడ్ సిస్టంలో ఇస్తాం. మనం ఇప్పుడు దీంట్లో ఏముంటుందంటే ఈ పశువుల ఎరువులోనే అన్ని రకాలు ఉంటాయి. ఈ పశువులు మనం ఇచ్చే పశువుల ఎరువులోనే బోరాన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే వాటిని విడగొట్టి ఏ మొక్కకి జింక్ కావాల్సి ఉంటే జింక్ బ్యాక్టీరియానే ఇస్తుంది, బోరాన్ కావాల్సి ఉంటే ఆ మొక్క ఏది అడిగితే అది ఇస్తుంది. ఈ పురుగు మందుల వ్యవసాయంలో అట్లా కాదు. ఈ పురుగు మందుల వ్యవసాయంలో అట్లా కాదు. దానికి ఏం అవసరం అనేది మొక్కల్ని నిర్ణయించనీయం, మనమే చేస్తాం. ఫార్ములా 4లు, ఫార్ములా 6లు, యూరియాలు, డిఏపీలు మనమే కొడతాం. దీంట్లో ఏముంటుందని అంటే మొక్క ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే 100 రకాల బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే జింకు లోపం ఉంది, జింక్ బ్యాక్టీరియా నువ్వు ఇచ్చేవే, మేమందరం ఎవరు కూర్చుంటామని కూర్చుంటాయి. అదే భాస్వరం లోపం ఉంది, భాస్వరం లోపం ఉంది, ఆ మొక్కకి నీదే పని నువ్వే చేయి, మేమందరం రెస్ట్ తీసుకుంటామని రెస్ట్ తీసుకుంటాయి. అట్లా సమిష్టిగా సమగ్ర కృషితోటి మొక్కని డెవలప్ చేస్తాయి. ఇవన్నీ భూమి లోపల బతకడానికి మూల కారణం ఏంది? పశువుల ఎరువు. పశువుల ఎరువు ఇస్తే ఈ బ్యాక్టీరియాలను ఇస్తే కనుక అన్ని 80% వ్యవసాయం మొత్తం ఈ బ్యాక్టీరియాలు, ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారానే జరిగిద్ది. నువ్వు పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఈ రకంగా ఇంప్లిమెంట్ చేసుకొని కొద్దిగా ఈ ఆర్గానిక్ విధానంలోకి రావాల్సిందిగా కోరుచున్నాను. చేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 95535390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.